అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు తరుణ్. మీరు చూస్తున్నారు ది టీడీ అడ్డా ఛానల్. ఇక నిన్నటి వ్లాగ్ని అయితే ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే ఈరోజు కూడా నా వ్లాగ్ని ఆదరిస్తారని కోరుకుంటూ ఇక నా వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఇప్పుడు టైం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 10:51 అయితే అవుతుంది. ఇక ఈరోజు సండే కాబట్టి నేనైతే ఇప్పుడు లేటే వెళ్తాను సండే మన స్టోర్కి. ఇక నేనైతే మన స్టోర్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకోటండి, మన వీడియోస్కి అయితే వ్యూస్ అయితే కొద్దిగా తక్కువనే వస్తున్నాయి. ఇక తక్కువ వస్తున్నాయని నేనైతే ఆగిపోను. 1-2 వీడియోస్ చేసి నాకు వేల వ్యూస్ కావాలి, నా ఛానల్ మానిటైజ్ కావాలి అంటే ఎవరి ఛానల్ అట్లయితే ఇప్పటివరకు ఎప్పుడైతే కాలేదు. ఇక నా ఛానల్ కూడా అంతే. నేను నా ఛానల్ మానిటైజ్ అయ్యేంత వరకు, నా ఛానల్ సక్సెస్ అయ్యేంత వరకు నేను నా వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను. నా వీడియోస్ చేయడం అయితే నేనైతే ఆపను. ఈ యూట్యూబ్ అనేది నేను ఏదో చూద్దాం అన్నట్టు పెట్టలేదు. దీంట్లో ఏదైతే నేను ఎంటర్టైన్మెంట్ వీడియో చేద్దాం, లేకపోతే కంటెంట్ వీడియో చేద్దాం, లేకపోతే ఏదైనా కామెడీ వీడియో చేద్దాం, ఏదైనా షార్ట్ ఫిలిం చేద్దాం అన్నట్టుగా అయితే నేను అసలు అనుకోలేదు. ఏం చేద్దామని అనుకోలేదు. కానీ ఏమన్నా చేయని కానీ పర్ఫెక్ట్గా చేద్దాం, సక్సెస్ అయితే కొట్టి చూపిద్దాం అందరికీ అనేది నా గోలు. అందుకే నా యూట్యూబ్ ఛానల్ పెట్టేశాను. ఇక ముందు చూద్దాం ఏమవుతుందో. నేను యూట్యూబ్ సక్సెస్ అవుతానో లేకపోతే సక్సెస్ కాను, ముందు అయితే మనం చూసుకుందాం. ఇక మన వీడియోస్ చేయడమే ఒక సక్సెస్ అండి, అది మనం ఆనందించాల్సిన విషయం. మనం వీడియోస్ చేయకపోతే అసలు సక్సెస్ అన్న మాటకు అర్థమే ఉండదు. అందుకే మనం వీడియోస్ చేస్తూనే ఉందాం. సక్సెస్ అనేది ఎప్పుడో ఒకప్పుడు అయ్యే తీరుతాం. ఇక నా వీడియోస్కు తక్కువ వ్యూస్ వస్తున్నాయి అనేది నేను బాధ అయితే పడట్లేదు. తక్కువ రాని ఎక్కువ రాని అసలు వ్యూస్ వస్తున్నాయా లేదా అది ముఖ్యం. ఎన్నో కానీ వ్యూస్ వస్తున్నాయి, అదే నాకు ఆనందం. ఇక డైలీ మీకు వ్లాగ్ వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాను. ఎప్పుడైనా మనకు టైం దొరికితే ఏదైనా షార్ట్ ఫిలిం కానీ కంటెంట్ వీడియో కానీ చేస్తూనే ఉంటాను. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరైతే నేను ఎలా చేస్తున్నాను, బాగా చేస్తున్నానా లేకపోతే బాగా చేయట్లేదా, ఈ వ్లాగ్ ఎలా వస్తుంది అనేది మీరు కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది. కామెంట్ చేయండి అందరూ. అలాగే నేను మన స్టోర్కి అయితే వచ్చేసాను, చూడొచ్చు మీరు. ఇక నేనైతే స్టోర్కి అయితే వచ్చేసిన. ఇక మన సైకిల్ అయితే పార్క్ చేసి లోపలికి అయితే వెళ్తున్నా. టైం చూసుకున్నట్లయితే 2:43 అయితే అవుతుంది. ఇది నా లంచ్ బ్రేక్. ఇక పచ్చడి అన్నంతో నేనైతే లంచ్ అయితే చేస్తున్నా, చూడొచ్చు మీరు. పచ్చడి అన్నంతో చాలా టేస్ట్గా ఉంది. అలాగే లంచ్ కూడా అయిపోయిందండి, చూడొచ్చు. మొత్తం ఖాళీ. ఇక సూపర్గా ఉంది మన లంచ్ అయితే. ఇక ఇప్పుడైతే టైం 6 అయితే అవుతుంది. ఈరోజు సండే కావడంతో మన స్టోర్ అయితే తొందరగానే క్లోజ్ చేసేసాం. ఇక క్లోజ్ చేసేసిన తర్వాత అయితే నేనైతే ఇక సండే ఉందని ఇక నేను తొందరగా క్లోజ్ అయితే చేసాము మన స్టోర్ని. ఇక నేనైతే లేట్ చేయకుండా మన ఇంటికైతే వెళ్ళిపోతున్నా. అలాగే వెళ్ళిపోతూ నాకు ఆలోచన అయితే వచ్చింది. ఈరోజు సండే కదా, మరి వీడియోలో ఏదైనా స్పెషల్గా ఉండాలి, మన వ్లాగ్ ఒక స్పెషల్ అట్రాక్షన్ అయితే ఉండాలని నేను అనుకున్నా. స్పెషల్ అట్రాక్షన్ ఏం చేద్దామా అని ఆలోచించుకుంటూ అయితే మన సైకిల్ని అయితే తొక్కుతున్నాను. మినీ ట్యాంక్ బండ్ వెళ్దామని అప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఇక ఐడియా వచ్చిన వెంటనే నేనైతే మినీ ట్యాంక్ బండ్కి అయితే వెళ్తున్నా. ఇక్కడ చూడొచ్చు, ఇది మన మినీ ట్యాంక్ బండ్ రూటు. పక్కనే మనకు ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది, చూడొచ్చు మీరు. ఇక నేనైతే లేట్ చేయకుండా మన మినీ ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసా, చూడొచ్చు మీరు వీడియోలో. మినీ ట్యాంక్ బండ్కు వచ్చిన వెంటనే నాకైతే ముందలైతే ఒక మంచి వ్యూ అయితే కనిపించిందండి, చూడొచ్చు మీరు. చెరువులో ఆ మొక్కలు అనేవి ఎలా పచ్చగా మొత్తం ఒక
బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి, చూడొచ్చు మీరు. నాకైతే ఈ వ్యూ చాలా బాగా అనిపించింది. వ్యూ అయితే అదిరిపోయిందండి. ఇక కొద్దిగా ముందరికైతే వెళ్దాం. ఇక ముందరికి వెళ్తున్న కొద్దీ మనకు ఈ వ్యూ అయితే చాలా అందంగా కనిపిస్తుంది, చూడొచ్చు మన వీడియోలో. అటు పొలాలు, ఇటు చెరువు, చాలా బ్యూటిఫుల్గా ఉందండి వ్యూ అయితే. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే ఇక్కడికి వచ్చాను కదా, చాలా అంటే చాలా అందంగా ఉంది ఈ ప్లేస్ అయితే. ఈ పొలాలు అయితే మొత్తం పచ్చగా నాకైతే చాలా అందంగా కనిపించాయి. అందుకే మన వీడియోలో అయితే బంధించేసాయి ఈ అందాన్ని. ఇక పక్కనే ఆ చెరువు చూసుకోవచ్చు. ఆ చెరువులో మొక్కలు, ఆ నీళ్ళు చాలా అందంగా కనిపిస్తున్నాయి, చూడొచ్చు మీరు. ఇక నేనైతే నా సైకిల్ మీద మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసాను. పక్కనే చూడొచ్చు చెరువు ఎంత అందంగా కనిపిస్తుందో. అలాగే ఇటుపక్క పొలాలు పచ్చగా, చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి ఇది. రోడ్ అయితే మొత్తం ఖాళీగా ఉంది. ఇంకా నేనైతే కొద్దిగా ముందుకైతే వెళ్ళాను. ఇక్కడ వ్యూ చూడొచ్చు, చాలా అందంగా ఉంది, నీళ్ళు ఆ మొక్కలతో. మొత్తం మీరు సండే కావడంతో చాలామంది అయితే ఇక్కడికి వస్తారు. ఇక ఇప్పుడైతే లేరు, కానీ పొద్దున మధ్యాహ్నం అయితే ఉండొచ్చు. ఇప్పుడు ఈవినింగ్ అయింది కాబట్టి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ వ్యూ చూడొచ్చు. అలాగే మినీ ట్యాంక్ బండ్ దగ్గర మనం ప్రాంక్స్ వీడియోస్ అయితే చాలా చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకు సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. పోలీస్ వాళ్ళ నిఘా అయితే 24/7 అయితే ఇక్కడ ఉంటుంది. ఏదైనా మనం తప్పు ఇక్కడ చేస్తే పోలీస్ వాళ్ళు అయితే వెంటనే వచ్చేస్తారు. దానివల్ల మనం ఇక్కడ చాలా జాగ్రత్త ఉండాలి. ప్రాంక్ అయితే ఇక్కడ చేయొచ్చు, ఏదైనా షూటింగ్ వీడియోస్ ఉంటే కూడా ఇక్కడ తీసుకోవచ్చు, కానీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పక్కనే చెరువు ఉంది, చూడొచ్చు. అటు బందుకు దిగామంటే జారుతుంది. అక్కడ జారిందంటే లోపల పడితే లోపలైతే చాలా లోతుగా ఉంటుంది. చెరువు చాలా లోతుగా ఉండొచ్చు. పైన చూస్తే అంత లోతు ఏం కనిపించదు, కానీ దిగితే మాత్రం చాలా లోతుగా ఉంటుంది. అక్కడ మినీ ట్యాంక్ బండ్ దగ్గర కొద్దిగా కూర్చొని మళ్ళీ ఇంటికి అయితే వెళ్తున్నాను, చూడొచ్చు మీరు దారిలో. నేను వచ్చిన రూట్ నుంచే మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. మినీ ట్యాంక్ బండ్ అయితే చాలా అందంగా ఉంది లొకేషన్. నేను మినీ ట్యాంక్ బండ్ వెళ్ళి చాలా రోజులైంది, అందుకే ఈరోజు అయితే వచ్చిన. ఆ రోజుకి ఈ రోజుకి కొద్దిగా చేంజెస్ అయితే చాలా అయినాయి. ఇప్పుడు అక్కడ మొక్కలు అయితే చాలా అందంగా ఉన్నాయి, మొత్తం గ్రీన్. పక్కన పొలాలు కూడా చాలా అందంగా ఉన్నాయి. అలాగే మొత్తం అక్కడ ప్రశాంతంగా ఉంది. అక్కడ కొద్దిగా ప్రశాంతంగా ఉందని కొద్దిగా అక్కడైతే కూర్చొని మళ్ళీ ఇంటికి అయితే వెళ్తున్నా. వ్లాగ్స్ వీడియోస్ కాకుండా కంటెంట్ వీడియోలు చేయాలా, లేకపోతే షార్ట్ ఫిల్మ్ చేయాలా, వెబ్ సిరీస్లు చేయాలా, మీరైతే కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇప్పుడు ఇంటికైతే వచ్చేసాను. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత మనం ఒక సినిమా అయితే చూసాను, సీతం వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమాలో వెంకటేష్ గారు మరి మహేష్ బాబు గారు హీరోలు. ఈ సినిమా అయితే మనకు ఏం నేర్పిస్తుందంటే ఎథిక్స్, విలువలు అనేవి ఈ సినిమా అయితే మనకు నేర్పిస్తుంది. ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ ఎలా ఉండకూడదు అనేది ఈ సినిమాలో అయితే మనకు చూపించడం జరిగింది. ఇక ఈ సినిమా అయితే లాస్ట్ వరకు చూసేసాను.
ఇక చూసేసిన తర్వాత నా డిన్నర్ అయితే నేను చేసుకున్నాను. డిన్నర్ చేస్తూ రోబో 2.0 మూవీ అయితే చూస్తున్నానండి. ఇక రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ టాటా, బై బై, గుడ్ నైట్. అంతే కదండి, మన ఇండియా అయితే ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ అయితే ఈరోజు గెలవడం జరిగింది. 15 నెలల తర్వాత ఈరోజు అయితే ఈ కప్ అయితే గెలవడం జరిగింది. ఇది మనకు చాలా హ్యాపీ మూమెంట్. ఇక ఈరోజు అయితే ఇంతేనండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్.